హాయ్ అన్న, అందరికి నమస్తే. మన ఇండియాలో పేదరికం పెద్ద సమస్య. అది అన్ని వర్గాలకు ఉంది. అందరిలో ఉన్నారు, కొందరే అని కాదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా యాక్టరు, ఒక బిజినెస్ మ్యాను, ఒక వ్యాపారస్తులు అనే బిజినెస్ అనే వ్యాపారం అన్న ఒకటే కదా. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పురాతన నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా. అవన్నీ మీకు ఎంత కావాలో అంత ఉంచుకొని కొంచెం పేదవాళ్ళకి పంచాలి అనే ఆశ మీకు ఉంటే, అలా అనిపిస్తే, మన ఇండియాలో అడుక్కునేవాడు కానీ, పేదరికంతో బాధపడేవాడు కానీ, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసేది. నా అంచనా ప్రకారం ఎవరికి వాళ్ళు వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించారు. వీళ్ళు అది ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. దాంట్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొమ్ము. మనం దానికి ఏ అబ్జెక్షన్ పెట్టకూడదు. కాకపోతుందంటే మన ఇండియా బాగుపడాలంటే డబ్బున్న వాళ్ళు అందులో కొంత అలా కొంత తీసి పేదవాళ్ళకి పంచితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు పంచుమని నేను అడగటం తప్పు, అది మీ ఇష్టం. కానీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు సాయం చేస్తే మన ఇండియాలో పేదరికం అనేది ఉండదు. మనది నెంబర్ 1 ఇండియా. అయితే నెంబర్ 1 ఇండియా అంటే దానికి ఇంకా తిరుగులేదు. అదొకటి గమనించండి. నేను తప్పుగా మాట్లాడి నన్ను క్షమించండి, కానీ నేను చెప్పింది కొద్దిగా ఆలోచించండి అన్నా. ఒకటి సాయం చేస్తే వచ్చే తృప్తి, నువ్వు చికెన్ తిన్నా మటన్ తిన్నా కాసేపే అరిగిపోద్ది, వెళ్ళిపోతావు బాత్రూంలో. కానీ ఇది జీవితాంతం ఉండిపోద్ది. మీరు బతికినంత కాలం మీ పేరు అలా హాయిగా నిలిచిపోద్ది. అదొకటి గమనించండి. ఏదో నేను చెప్పి నా మీద కోపాలు తీసుకోబాగండి. వీలైతే లైక్ చేయండి, 10 మంది షేర్ చేయండి. నేను చెప్పింది మంచి అనిపిస్తే నన్ను అభినందించండి. అంతే తప్ప నాకు ఈ డబ్బులు వాళ్ళు నాకేమీ లేదు. నేను ఎప్పుడు ఇండియానే, చచ్చినా బతికినా ఇండియానే, అంతే. ఒకరితో నాకు ఈ భేదాలు ఏమీ లేవు. అందరితో ప్రేమగా ఉంటాం. అది